హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక దీపం ఎపిసోడ్ ప్రారంభంలో జ్యోత్స్న ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని ఫైళ్ళను చాలా సీరియస్గా పరిశీలిస్తూ ఉంటుంది. దీంట్లో ఇన్ని తప్పులు పెట్టుకొని ఈ ఫైల్ను చైర్మన్ గారికి ఎలా పంపించాలనుకుంటున్నావు? అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా లేదా అని గట్టిగా కార్తీక్. మేనేజర్ అయితే, నేను చెప్పేది వినండి మేడం, అది కూడా తెలుగులోనే చెప్తున్నాను. మీకు 160 రూపాయలకి 60 రూపాయలకి తేడా తెలియదని నాకేం తెలుసు? ఇదంతా ఇంగ్లీష్లో ఉంది. మీకు ఈ ఫైల్ అర్థం కాకపోతే వారి దగ్గర తిట్లు తినేది నేను, కాబట్టి మీరే చదువుకోండి అంటూ దీపకు ఇంగ్లీష్ రాదనే బలహీనతను ఎగతాళి చేస్తూ ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మేనేజర్. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ అక్కడికి వచ్చి మేనేజర్ బయటకు వెళ్లకుండా ఆపుతాడు. వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. ఆ మేనేజర్ మీద మీకు నమ్మకం లేకపోతే అలాగని తన తప్పు చేశాడని మీరు ప్రూవ్ చేయగలరా అని జ్యోత్స్న అంటుంది. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు, కానీ నేను పట్టుకున్నాను మేడం. ఎవరు ఎలాంటి మనుషులో, ఎవరి కోసం ఎవరు పని చేస్తున్నారో నాకు బాగా తెలుసు అని మేనేజర్ వెనక ఉండి నడిపిస్తున్న జ్యోత్స్నను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్. నిజాలు ఏవైనా ఉంటే బయట పెట్టు బావా, చీకటి పడగానే తప్పు చేసే వాళ్ళకి ధైర్యం పెరుగుతుందంట. ఎందుకో తెలుసా? ఏం చేసినా వాళ్ళ మొహం కనపడదని. నేను వెలుగుని మింగేసి రావు లాంటిదాన్ని అని చాలా పొగరుగా చెప్తుంది. మొహం మీద వెలుగు పడేంత వరకు తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగానే ఉంటారు జ్యోత్స్న, కానీ వెలుగు పడిన రోజు భయంతో వాడి గుండె అదురుతుంది. గ్రహణం విడిపోయే రోజు తొందరలోనే ఉంది, గుర్తుపెట్టుకో జ్యోత్స్న అని గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటాడు. జ్యోత్స్న మేనేజర్ అక్కడి నుండి వెళ్ళిపోయాక దీప చాలా డల్గా కూర్చుంటుంది. ఇంగ్లీష్ రాకపోవడం వల్లే కదా తనను ఇంతలా అవమానించారని బాధపడుతుంది. అంతలో ఆఫీస్ బాయ్ నాని కాఫీ తీసుకుని లోపలికి వస్తాడు. అప్పుడు కార్తీక్ అయితే, నాని కాఫీ టీలు తర్వాత ముందు నువ్వు చదవగలవా, ఇటురా అని ఇంగ్లీష్ ఫైల్ చూపిస్తూ ఉంటాడు. సార్, ఇదంతా ఇంగ్లీష్ సార్, ఇంత ఇంగ్లీష్ నాకు అస్సలు అర్థం కాదు సార్ అని చేతులు ఎత్తేస్తాడు. నీకు తెలుగు వచ్చా? వచ్చు సార్. అయితే నీకు ఇంగ్లీష్ వచ్చినట్టే. ఇంగ్లీష్ని తెలుగులోకి మార్చే యాప్ కొన్ని ఉన్నాయి, దానికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ముందు ఇలా ఫోన్ తీసుకోవాలి. ఆల్రెడీ ఆ యాప్ సంబంధించిన లింక్ ఇందులో ఉంది, దాన్ని ఓపెన్ చేయాలి. దాంట్లో కెమెరా ఆప్షన్ ఉంటుంది. దాంతో ఈ ఇంగ్లీష్లో ఉన్న పేజీని ఎలా ఫోటో తీయాలి. ఇప్పుడు ట్రాన్స్లేట్ టు తెలుగు అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చూడు, ఇంగ్లీష్ మొత్తం తెలుగులోకి మారిపోయిందా లేదా అని చూపిస్తూ ఉంటాడు. స్క్రీన్ మీద మొత్తం తెలుగులోకి మారడం చూసి దీప ముఖంలో ఆనందం కనిపిస్తుంది. ఇంతే దీప, ఇంగ్లీష్ ఏమీ బ్రహ్మ విద్య కాదు, అదొక భాష అంతే. మనసుంటే ప్రపంచంలో ఏ భాష అయినా చదవచ్చు, నేర్చుకోవచ్చు అని చెప్తాడు. థ్యాంక్స్ బావా, ఇండైరెక్ట్గా ఎవరికి చెప్తున్నావో నాకు అర్థమవుతుంది అంటుంది. నీకు అర్థమైంది కదా, అది చాలు అని అక్కడి నుండి వెళ్తాడు. ఇక టెక్నాలజీ సహాయంతో దీప ఎవరిపైన ఆధారపడకుండా ఆ ఫైల్ మొత్తం చదివేస్తుంది. మేనేజర్ స్టాఫ్ మార్చడం, బిల్లులు మార్చడం వెనుక చేసిన మోసాలన్నీ తెలుసుకుంటుంది. మేనేజర్ని పిలిచింది. నువ్వు ముందు బిల్లులు మార్చాలన్నావు కదా, మారిస్తే వచ్చే బెనిఫిట్స్ గురించి వివరంగా ఒకసారి చెప్పు. ఇంతకు ముందు తప్పుగా చెప్పి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు? నీతో ఇలా ఎవరు చెప్పిస్తున్నారు? జ్యోత్స్న మేడమా అని జ్యోత్స్న ముందే నిలదీస్తుంది. మేనేజర్ దొరికిపోయి, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను మేడం, ప్లీజ్ క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను అని కాళ్ళు పట్టుకున్నంత పని చేసి అక్కడి నుండి పారిపోతాడు. మరోవైపు కంపెనీ కాబోయే సీఈఓని నిర్ణయించుకోవడం కోసం శివనారాయణ అధ్యక్షతన బోర్డు మీటింగ్ ప్రారంభమవుతుంది. బోర్డు మెంబర్స్ అందరూ కూర్చుంటారు. జ్యోత్స్న దీపలకు అప్పగించిన 2 వేర్వేరు బ్రాంచుల ప్రోగ్రెస్ రిపోర్ట్ను దశరథ చదివి వినిపిస్తాడు. జ్యోత్స్నకు అప్పగించిన బ్రాంచ్లో ఈ 2 రోజుల్లో 10% గ్రోత్ కనిపిస్తుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పగానే బోర్డు మెంబర్స్ జ్యోత్స్నను మెచ్చుకుంటారు. ఇక దీపకు అప్పగించిన బ్రాంచ్ ప్రోగ్రెస్ చూస్తే తనకి బాధ్యతలు అప్పగించినప్పటికంటే ఒక 10% మైనస్ నష్టాల్లో వెళ్ళింది. తన వల్ల ఒక పెద్ద ఆర్డర్ కూడా పోయింది. ఒకవేళ ఇది వచ్చి ఉంటే బ్రాంచ్ 20% ప్లస్లో ఉండేది అని చెప్తా ఉంటాడు. ఇది వినగానే ఒక బోర్డు మెంబర్ లేచి, ఇక దీంట్లో ఆలోచించడానికి ఏముందండి, దీపగారిని ఈ పొజిషన్ నుండి తీసేసి ఆ బాధ్యతలు కూడా జ్యోత్స్న గారికి అప్పచెప్పండి అని డిమాండ్ చేస్తూ ఉంటాడు. జ్యోత్స్న గర్వంగా నవ్వుకుంటుంది.
కార్తీక్ వెంటనే లేచి దీపకు మద్దతుగా నిలబడతా ఉంటాడు. క్లాస్లో బాగా చదివే పిల్లాడి మీద ఏ మాస్టరు ఫోకస్ చేయడు. చదువుని పిల్లాడి మీదే ఫోకస్ చేస్తాడు. అతను ఎందుకు చదవలేకపోతున్నాడో తెలుసుకొని ఇబ్బందులు సరిచేస్తాడు. దీప విషయంలో మనం చేయాల్సింది కూడా అదే అని బోర్డును ఒప్పిస్తాడు. అయితే దీప ఎంతో ఆత్మగౌరవంతో మాట్లాడుతుంది. వ్యాపారం నడిపించే విషయంలో కొందరికి సపోర్ట్ లేకపోయినా ఏమీ సాధించలేరు. కానీ నాకు ఎవరి సపోర్టు అవసరం లేదు. నా జీవితంలో నేను కోరుకున్నది ప్రతిదీ ఒంటరిగానే పోరాడి సాధించాను. కానీ నాకు భాషాపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సహాయంగా ఒక మనిషి కావాలి అని అడుగుతుంది. జ్యోత్స్న దీన్ని అడ్డుకోవాలని చూసినా తాతయ్య ఒప్పుకుంటాడు. కానీ నీకు అసిస్టెంట్ను నువ్వే వెతుక్కోవాలి. ఆ విషయంలో కంపెనీ నుండి ఎవరూ సాయం చేయకూడదు అని కండిషన్ పెడతాడు. తాతయ్య కండిషన్ పెట్టగానే దీప నేను ఆల్రెడీ ఒక అతనితో మాట్లాడాను పెద్దయ్య గారు అంటూ సూరజ్ను లోపలికి పిలుస్తుంది. సూరజ్ ఒంటికి దెబ్బలు, చేతికి కట్టుతో లోపలికి రావడం చూసి అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా రౌడీలతో అతన్ని కొట్టించిన జ్యోత్స్న గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. జ్యోత్స్న సృష్టించిన అడ్డంకులను తిప్పికొడుతూ సూరజ్ ఇక్కడ దీపకు అసోసియేట్గా వర్క్ చేయడానికి వచ్చానని చెప్తాడు. అప్పుడు బోర్డు మెంబర్స్ జ్యోత్స్నను కలిసి యూనివర్సిటీ డిగ్రీ ఉన్న నువ్వు 5వ తరగతి కూడా చదవని దీప దగ్గర పని చేస్తున్నావంటే లక్షల్లో జీతం అడుగుతావు. ఆల్రెడీ నష్టాల్లో ఉన్న ఈ బ్రాంచ్ అంత జీతం ఇవ్వలేదు అని ఎగతాళి చేస్తారు. దానికి సూరజ్ నవ్వుతూ ఒక సూపర్ ట్విస్ట్ ఇస్తాడు. నేను శాలరీ ఇస్తే జాబ్ చేయనని చెప్పాను. నేను ఇక్కడికి జీతం కోసం రాలేదు. తాను దీపతో చేసుకున్న ఒప్పందాన్ని బోర్డుకు వివరిస్తూ ఉంటాడు. సూరజ్కి సూరజ్ ఫుడ్ హెల్దీ ఫుడ్ అనే ఆన్లైన్ ఫుడ్ స్టాల్ ఉంది. దీప తన ఆఫీస్ బ్రాంచ్లో సూరజ్ హెల్దీ ఫుడ్ కోర్ట్ పెట్టుకోవడానికి ఉచితంగా కొంత స్థలాన్ని ప్లేస్ని కేటాయించింది. దీనివల్ల ఆఫీస్కు వచ్చే కస్టమర్ల ద్వారా సూరజ్ బిజినెస్ పెరుగుతుంది. అలాగే హెల్దీ ఫుడ్ కోర్ట్ రావడం వల్ల దీప బ్రాంచ్కు కూడా మంచి గుర్తింపు, ఆదాయం వస్తాయి. మీల్స్ మీ దగ్గర తింటారు, జ్యూస్ నా దగ్గర తాగుతారు. ఇద్దరికీ వ్యాపారం ఉంది, ఇద్దరికీ లాభం ఉంది అని సూరజ్ చెప్పిన బిజినెస్ స్ట్రాటజీ వినగానే తాతయ్య ఫిదా అయిపోతాడు. దీప తెలివితేటలను మనసారా అభినందించి ఈ పార్ట్నర్షిప్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. మీటింగ్ మూసే సమయంలో తాతయ్య సూరజ్ వైపు చూసి అవును సూరజ్, నీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి, ఏమైందని అడుగుతాడు. జ్యోత్స్న భయంతో చచ్చిపోతూ ఉంటుంది. ఎక్కడ తన పేరు చెప్తాడో అని. కానీ సూరజ్ చాలా టైమింగ్తో కూడిన అబద్ధం చెప్తాడు. రాత్రి ఇంటికి వెళ్తుంటే కొన్ని వీధి కుక్కలు వెంటపడ్డాయి సార్. వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో కింద పడి దెబ్బలు తగిలాయి అంటాడు. తాతయ్య జాగ్రత్త బాబు, కుక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అనగానే సూరజ్ జ్యోత్స్న కళ్ళల్లోకి నేరుగా చూస్తూ తీవ్రమైన హెచ్చరిక చేస్తాడు. అయ్యో, కుక్కలది ఏ తప్పు లేదు సార్. అవి ఎప్పుడూ విశ్వాసంగానే ఉంటాయి. ఆ కుక్కలకు అలా వదిలేసిన వాటిని పంపించిన యజమాని ఎవరో తెలుసుకొని వాళ్ళకే బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అని ఇండైరెక్ట్గా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మీటింగ్ ముగిసిన తర్వాత కార్తీక్ సూరజ్ లాంటి మొండివాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు దీపకు తోడుగా రావడం చూసి సంతోషిస్తాడు. దీప, సూరజ్ కలిసి ఆఫీస్ సిస్టంలో డేటాను చెక్ చేసుకుంటూ బ్రాంచ్ను లాభాల్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. జ్యోత్స్న ఎన్ని కుట్రలు చేసినా పరాశక్తి లాంటి దీపకు ఇప్పుడు సూరజ్ అనే త్రిశూలం తోడైంది. ఇకపై జ్యోత్స్న ఆటలు సాగవనే నమ్మకంతో ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ అయితే పెట్టేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.